వెల్కమ్ టు ఇండియన్ టెక్ గురు ఫర్ యూ. ఈరోజు మనం 19th జనవరి మార్నింగ్ సెషన్లో ఇచ్చిన మ్యాథమెటిక్స్ క్వశ్చన్ పేపర్ విత్ ఆన్సర్స్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. సో మొదటి ప్రశ్న, -7/8 అనేది 4/9 అగుటకు కలపవలసిన సంఖ్య అని అడిగాడు. -7/8కి ఒక అంకెని ఏదో ఒక అంకెని కలిపితే అది 4/9 అవుతుంది. ఆ అంకెని ఎక్స్ అనుకుందాం. ఓకే, కాబట్టి ఇప్పుడు -7/8 అటు వెళ్తే ఏమవుతుంది? ఎక్స్ ఈక్వల్ టు 4/9 ప్లస్ 7/8 అవుతుంది. ఇప్పుడు 9కి 8కి కసాగు ఎంత? 72. 9 8 72, 9 8 8 4 32 ప్లస్ 8 9 9 7 63. సో 32 ప్లస్ 63 ఎంత? 95. 95/72. కాబట్టి ఆన్సర్ 4 అవుతుంది. నెక్స్ట్ రెండో ప్రశ్న, పెట్రోల్ ధర 85 రూపాయల నుంచి 85 రూపాయలను ముందు 4% పెంచాడు, తర్వాత 5% తగ్గించాడు. ప్రస్తుతం పెట్రోల్ ధర ఎంత అని అడిగాడు. ఓకే, సో ఇనిషియల్గా ఎంత ఉంది? 85 రూపాయలు ఉంది. ఎంత పెంచాడు? 4% పెంచాడు. అంటే 85 × 4/100. 4 ఒకట్లు 4 25, 5 5 25, 5 ఒకట్లు 5, 5 ఏళ్ళు 35, 17/5, 5 3 15, 2 25 4 20, 3.4 రూపాయలు పెరిగిందనమాట. సో ఒరిజినల్ ప్రైస్ ఎంత? 85. ఇప్పుడు ఎంత పెరిగింది? 3.4 రూపాయలు పెరిగింది. అంటే మొత్తం ఎంత? 88.4. ఇప్పుడు 4% పెంచిన తర్వాత ఇప్పుడు ఏం చేశాడు? మళ్ళా 5% తగ్గించాడు. 88.4 నుంచి 5% తగ్గించాడు కాబట్టి ఇంటూ 5/100. 5 ఒకట్లు 5 20, ఇకపోతే 88.4/20. దీన్ని ఎట్లా వేసుకోవచ్చు? 8.84/2 అంటే 4.42. సో ఎంత తగ్గింది? 4.42 తగ్గింది. ఎంతలోంచి? 88.4లోంచి. 88.4ని 88.4 రాసుకుంటే 4.42 తగ్గిందనమాట. తగ్గితే 10లో 2 పోతే 8. సో ఇక్కడ 13లో 4 పోతే 9, తర్వాత 7లో 4 పోతే 3, 8 అంటే 83.98. ఇది ప్రస్తుతం రేటు. కాబట్టి ఆన్సర్ ఎంత? 3. నెక్స్ట్ మూడో ప్రశ్న, పై దత్తాంశం యొక్క అంక మధ్యమము అని అడిగాడు. సో అంక మధ్యమానికి ఫార్ములా ఏంది? సిగ్మా fi × xi బై సిగ్మా fi. ఓకే, సిగ్మా fi × xi అంటే ఈ ఎక్స్ వాల్యూని ఎఫ్ వాల్యూని రెండింటిని మల్టిప్లై చేయాలా. రెండింటిని మల్టిప్లై చేసి వాటన్నిటిని సిగ్మా అంటే యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకొని డివైడెడ్ బై ఫ్రీక్వెన్సీ వాల్యూస్ని యాడ్ చేసుకొని మొత్తం ఎంత వస్తే అంత వేసుకోవాలన్నమాట. సో 5 3 15 ప్లస్ 6 5 30 ప్లస్ 7 4 28 ప్లస్ 8 2 16 ప్లస్ 9 6 54. ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. డివైడెడ్ బై 3 5 15 15 4 19 19 2 21 21 6 27 డివైడ్ బై 27 వేయాలి. ఓకే, ఇప్పుడు వీటిని యాడ్ చేద్దాం. 15 30 28 16 54, 6 4 10 18 18 5 23, 5 2 7 1 8 2 10 11 14 143 143/27. 27 ఏళ్ళు చూస్తే 7 49 7 14 14 4 18. ఇక్కడ ఒకసారి చూడండి. 3 5 8 4 12 2 14 6 20 20 వస్తుంది కింద 20. సో 20తో మనం క్యాన్సిల్ చేయడం ఇది ఈజీ. అంటే 14.3/2 అవుతుంది. సో 2 ఏళ్ళు 14.3 ఉంది కాబట్టి 2 1 2 10 అవుతుంది. 2 5 10 7.15 అవుతుంది. కాబట్టి ఆన్సర్ 7.15. ఓకే, సో ఇక్కడ ఎడిషన్లో మిస్టేక్ జరిగింది. సో ఇక్కడ 27 కాదు 20 వస్తుంది. నెక్స్ట్ మూడో ప్రశ్న, పండ్ల వ్యాపారి 20 నారింజ పండ్లను
20 నారింజ పండ్లను 125 రూపాయలకి కొన్నాడు. 105 రూపాయలు కొన్నాడు. సో డజను 90 రూపాయలకి అమ్మాడు. డజన్ అంటే ఎన్ని? 12. సో 12 వచ్చి 90 రూపాయలకి అమ్మాడు. సో 12 90కి అమ్మాడంటే 20 ఎంతకు అమ్ముంటాడు? క్రాస్ మల్టిప్లికేషన్ 90 × 20/12. ఓకే. సో 4 5 20, 4 3 12, 3 1 3 30, 150 రూపాయలకి అమ్మాడు. ఓకే. 125కి కొన్నాడు, 150 రూపాయలకి అమ్మాడు. అయితే అతనికి లాభమా నష్టమా? లాభమే కదా. 125 కొని 150కి అమ్మాడంటే లాభమే. లాభ శాతం కనుక్కోమన్నాడు. లాభ శాతానికి ఈ ఫార్ములా ఏంది? లాభ శాతము ఇజ్ ఈక్వల్ టు అమ్మిన వెల మైనస్ కొన్న వెల డివైడెడ్ బై కొన్న వెల ఇంటూ 100. ఓకే. కాబట్టి అమ్మిన వెల ఎంత? 150. 150 మైనస్ 125 డివైడెడ్ బై 125 ఇంటూ 100. 25/125 ఇంటూ 100. 25 5లు 125, 5 20లు. కాబట్టి లాభ శాతం ఎంత అవుతుంది? 20% అవుతుంది. లాభమా నష్టమా? లాభం. 20% అవుతుంది. కాబట్టి ఆన్సర్ 3. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక మూడు అంకెల సంఖ్యలో వందల స్థానంలోని అంకె సో 1లు 10లు 100లు కదా. వందల స్థానంలోని అంకె 10ల స్థానంలోని అంకెకు 2 రెట్లు ఉంది. 10ల స్థానంలో అంకెని x అనుకుందాం. 100ల స్థానంలో అంకె ఎట్లా ఉంది? 2 రెట్లు ఉంది. ఓకే. అంటే 2x అన్నమాట. అదేవిధంగా 1ల స్థానంలోని అంకె 10ల స్థానంలో అంకెకి 3 రెట్లు ఉంది. 1ల స్థానంలో 3x ఉంది, 3 రెట్లు ఉందన్నమాట. మరియు సంఖ్యలోని అంకెల మొత్తం 18 అయినా ఆ సంఖ్య ఎంత అని అడిగాడు. ఓకే. సో ఇట్లా వేసుకుంటే ఈజీగా చెప్పేయచ్చు. లెఫ్ట్ సైడ్ 2x ఉండాలి, రైట్ సైడ్ 3x ఉండాలి. ఆ విధంగా ఏది ఉంది? 639 ఉంది. సో ఇక్కడ x 3 అనుకుంటే 2x ఎంత? 6, 3x 9, 639 ఉంది. సో ఎందుకని మంచిది? ఈ 3 యాడ్ చేసి చూసుకోవాలి. 6 3 9, 9 9 18. కాబట్టి ఆన్సర్ 639. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 18, 24, 30లచే భాగించినప్పుడు శేషాల వరుసగా 14, 20, 26 వచ్చే కనిష్ట సహజ సంఖ్య ఏంది అని అడిగారు. ఓకే. సో దేంతో భాగించాలి? 18తో భాగించాలి, 24తో భాగించాలి, 30తో భాగించాలి. సో ఈ మూడింటితో భాగించినప్పుడు శేషాలు ఏం రావాలి? 14, 20, 26 రావాలి. కనిష్ట సంఖ్య అన్నాడు. సో కనిష్ట సంఖ్య అంటే ఈ రెండిట్లోనే ఉంటుంది. ఎందుకంటే మిగతా పెద్దగా ఉన్నాయి కాబట్టి. సో ఈ రెండిలో ఫస్ట్ 364 తీసుకుందాం. 364ని 18తో మనం డివైడ్ చేస్తే 18 2 36, 40, 40 వస్తే 18, మళ్ళీ 18 2 36 పోతే 8 మిగులుతుంది మనకి. ఓకే. కాబట్టి మనకి కరెక్ట్గా శేషం రావట్లేదు. శేషం ఎంత రావాలి? 14 రావాలి. ఇప్పుడు 356 తీసుకొని చూద్దాం. 356 డివైడ్ బై 18 తీసుకుంటే సో 18 1 18 పోతే రిమైనింగ్ అంతా 17 ఉంటుంది. 176. 18 9లు 9 72, 9 1 9, 9 7 16, 162. 162 తీసుకుంటే కరెక్ట్గా మనకి ఎంత వచ్చింది? 14 వచ్చింది. మనకి రావాల్సింది 14 కదా. కాబట్టి ఇది సూటబుల్ అవుతుందేమో టెస్ట్ చేయాలన్నమాట. మిగతా రెండింటికి కూడా టెస్ట్ చేసుకోవాలి. సో 356/24, 24 1 24 పోతే 116. ఓకే. 24 3లు తీసుకుంటే 3 4 12, 3 2 6, 24 5లు 5 4 20, 5 2 10, 120 అవుతుంది. 24 4లు తీసుకోవాలి. సో 4 4 16, 4 2 8, 1 9, 96. ఓకే. 24 4 96 పోతే ఎంత? 20. సరిపోయింది. సో 2 సరిపోయినాయి కాబట్టి మూడోది ఖచ్చితంగా సరిపోద్ది దాదాపుగా. కాబట్టి ఒకసారి టైం ఉంటే చెక్ చేసుకోవచ్చు. కాబట్టి ఆన్సర్ 356. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏబిసి వాల్యూస్ ఇచ్చాడు. ఒక ఈక్వేషన్ ఇచ్చి దాని యొక్క విలువ కనుక్కోమన్నాడు. సో ఏ వాల్యూ 0 కాబట్టి అసలు ఈ ఏ పార్ట్ మనం తీసుకోవాల్సిన అవసరం లేదు.
నెక్స్ట్ పార్ట్ నుంచి చూద్దాం. 5 ఇంటూ ఏ వాల్యూ ఎంత 0. సో ఇక్కడ కూడా 0 కాబట్టి ఈ పార్ట్ కూడా పోతుంది. ఇంకా మిగిలింది ఏంది -7b². -7 ఇంటూ బి ఎంత -8 ఇంటూ -8 స్క్వేర్ ఉంది కాబట్టి. ఓకే, మొత్తం ఎన్ని మైనస్లు ఉన్నాయి? 3 మైనస్లు ఉన్నాయి. 3 మైనస్లు మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? మైనస్ వస్తుంది. 2 మైనస్లు మల్టిప్లై చేస్తే ప్లస్ వస్తుంది. ఓకే, సో 8 8 64, 64 ఇంటూ 7, 7 4 28, 7 6 42, 2 48, 44 -448. కాబట్టి ఆన్సర్ 3. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 15,625 సొమ్ముపై 6 నెలలకు ఒకసారి వడ్డీ లెక్కించే పద్ధతిన 8% వడ్డీ రేటున 1.5 సంవత్సరానికి అయ్యే చక్రవడ్డీ. సో దీన్ని మామూలుగా అయితే చక్రవడ్డీ ఫార్ములా యూస్ చేసి చేయొచ్చు. అట్లా కాకుండా సింపుల్గా బారు వడ్డీ ఫార్ములా యూస్ చేసి చక్రవడ్డీ ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. ఓకే, సో బారు వడ్డీకి ఫార్ములా ఏంది? PTR/100. PTR/100. ఇక్కడ 6 నెలలకు ఒకసారి చేయాలి. మొత్తం వడ్డీ రేటు ఎంత కనుక్కోవాలి? 1.5 సంవత్సరానికి కనుక్కోవాలి. అంటే ఎన్ని దఫాలు చేయాలి? 3 దఫాలు చేయాలి. 3 సార్లు బారు వడ్డీని లెక్కిస్తే మనకి చక్రవడ్డీ వచ్చేస్తుంది అన్నమాట. సో ఒకటోసారి చూద్దాం. ఒకటోసారి చూస్తే ప్రిన్సిపల్ ఎంత? 15,625. వడ్డీ రేట్ ఎంత? పిటి. టర్మ్ ఎంత? 6 నెలలు అన్నాడు. 6 నెలలు అంటే టర్మ్ మనం సంవత్సరాలు ఇవ్వాలి. సంవత్సరంలో ఇవ్వాలి కాబట్టి 0.5 ఇంటూ వడ్డీ రేట్ ఎంత? 8 /100. ఓకే, ఫార్ములా యూస్ చేస్తే కొంచెం పెద్దదిగా వస్తుంది, అందుకని సింపుల్ లాజిక్ చెప్తున్నాను. ఓకే, సో 0.5 ఇంటూ 8 ఎంత అవుతుంది? 4 అవుతుంది. 4 1లు 4 25లు 25 6లు 25 2లు 25 5లు. ఓకే, ఈజీ క్యాన్సిల్ అయ్యేటట్టు ఇచ్చాడు. సో ఎంత వచ్చింది? 625 వచ్చింది. అంటే ఒకటోసారి వడ్డీ ఎంత వచ్చింది? 625 వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? ఈ 625ని మనం అసలు కలుపుకోవాలి. 15,625 625 5 5 10 2 4 1 5 6 6 12. సో ఇప్పుడు 16,250 అయింది అసలు. 16,250. ఇప్పుడు 16,250కి మనం ఏం చేస్తామంటే సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కుంటాం. రెండవసారి వడ్డీ అంతా 16,250 ఇంటూ 0.5 ఇంటూ 8 /100. సో ఇది ఎంత అవుతుంది? 4 అవుతుంది. 4 25లు. ఇప్పుడు ఏమవుతుంది? 25 6లు 150, 125 అవుతుంది. 25 5లు 125 0. అంటే 650 వచ్చింది వడ్డీ. రెండోసారికి వడ్డీ ఎంత వచ్చింది? 650 వచ్చింది. ఇప్పుడు ఈ 650ని దేనికి కలుపుకోవాలి? ఇంతకుముందు ఉన్నదాన్ని కలుపుకోవాలి. 650 కలుపుకుంటే 0 5 5 10 6 2 8 1 9 16,900 వచ్చింది. ఇప్పుడు మూడోసారి వడ్డీ కనుక్కుంటాం. అంటే ఇదంతా ఎందుకు చేస్తున్నాం అంటే 1.5 సంవత్సరాన్ని ఇచ్చాడు కాబట్టి. మూడోసారి తీసుకుంటే ఇప్పుడు అసలు ఎంత తీసుకోవాలి? 16,900 ఇంటూ 0.5 ఇంటూ 8 /25. ఇది 4 అవుతుంది. సో 100 కాస్త 25 సార్లు పోతుంది. 25 క్యాన్సిల్ చేస్తే 25 6లు 150. సో 150 26 6లు 150 పోతే ఇంకెంత ఉంటుంది? ఎందుకు 2 సున్నాలు 2 సున్నాలు కొట్టేస్తే ఇంక మనకేం మిగులుతుంది? 169 మిగులుతుంది. సో 169 ఇంటూ 4 వేసుకుంటే సరిపోతుంది. 169 ఇంటూ 4 4 9 36 3 4 6 24 3 27 2 4 4 2 6 676. ఓకే, కాబట్టి ఇప్పుడు చక్రవడ్డీ అంటే సింపుల్ లాజిక్. ఫస్ట్ దానికి అసలు యాడ్ చేసి మళ్ళా వడ్డీ వేయడం అనమాట. కాబట్టి ఫస్ట్ టైం వడ్డీ ఎంత వచ్చింది? 625. సెకండ్ టైం ఎంత వచ్చింది? 650. థర్డ్ టైం ఎంత వచ్చింది? 676. ఈ 3 యాడ్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. 6 5 11. సో 5 2 7 7 14 15 6 3 18 1 19 1951. మొత్తం చక్రవడ్డీ ఎంత అయింది? 1951. కాబట్టి ఆన్సర్ 2. ఓకే, సో ఇట్లా చేసుకోవచ్చు. లేదు ఫార్ములా యూస్ చేసి కూడా చేయొచ్చు. ఫార్ములా యూస్ చేస్తే కొంచెం క్యాన్సిలేషన్స్ కొంచెం కష్టం అవుతుంది కాబట్టి సింపుల్గా ఉంటుందని ఇట్లా చెప్పడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక పాఠశాలలో 35% మంది విద్యార్థులు పాఠశాలకు సైకిళ్లపై వచ్చిన
దానిని వృత్తరేఖా చిత్రంలో చూపే సెక్టార్ కేంద్రం వద్ద చేసే కోణం ఎంత అని అడిగాడు. ఓకే, ఇప్పుడు ఒక వృత్తం తీసుకున్నాం అనుకోండి. ఈ వృత్తంలో 30% మంది విద్యార్థులు పాఠశాలలకు సైకిళ్ల పైన వస్తున్నారంట. ఇది 30% అనుకుంటే ఇంతమంది విద్యార్థులు సైకిళ్లపై వస్తున్నారు. అయితే ఈ కోణం ఎంత ఉంటుంది అని అడిగాడు. ఓకే, మన వృత్తానికి మొత్తం కోణం మనకు తెలుసు కదా. మొత్తం కోణం ఎంత? 360 డిగ్రీలు. అంటే 100% 360 డిగ్రీలు అయితే 35% ఎంత అని అడిగాడు. ఇంటూ 35 డివైడెడ్ బై 100 క్రాస్ మల్టిప్లికేషన్. ఓకే, 0 0 క్యాన్సిల్, 11 10 3.6, 35 ఇంటూ 3.6, 6 33, 6 18, 210, 3 15, 1 3 9 1 10, 0 6 2 1. వాటి ఆన్సర్ ఎంత అయింది? పాయింట్ ఉంది కదా, 126 డిగ్రీలు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక సమద్విబాహు త్రిభుజం యొక్క చుట్టుకొలత 30 సెంటీమీటర్లు మరియు దాని ప్రతి సమాన భుజము 12 సెంటీమీటర్లు అయినా ఆ త్రిభుజం యొక్క వైశాల్యం ఎంత అని అడిగాడు. ఓకే, సో ఒక సమద్విబాహు త్రిభుజం అంటే 2 భుజాలు సమానంగా ఉంటాయి, 3వ భుజం సమానంగా ఉండదు. ఈ విధంగా తీసుకుంటే ప్రతి సమాన భుజం ఎంత అన్నాడు? 12 సెంటీమీటర్లు అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు సమానం అనుకుంటే ఇది 12 సెంటీమీటర్లు, ఇది 12 సెంటీమీటర్లు. దాంతోపాటు ఏమి ఇచ్చాడు? చుట్టుకొలత ఇచ్చాడు. చుట్టుకొలత ఎంత అన్నాడు? 30 సెంటీమీటర్లు అన్నాడు. ఓకే, సో చుట్టుకొలత అంటే ఈ మొత్తం కదా, కాబట్టి చుట్టుకొలత 30 సెంటీమీటర్లు అయితే ఈ మూడో భుజం కొలత ఎంత వస్తుంది మనకి? 30 మైనస్ 12 ప్లస్ 12 అంటే 30 మైనస్ 24. అంటే మూడో భుజం కొలత ఎంత? 6 సెంటీమీటర్లు. 6 సెంటీమీటర్లు. ఓకే, ఇప్పుడు త్రిభుజం యొక్క 3 భుజాల కొలతలు మనకు తెలుసు. త్రిభుజం యొక్క 3 భుజాల కొలతలు తెలిసినప్పుడు త్రిభుజ వైశాల్యం కనుక్కోవడానికి ఫార్ములా ఏంది? స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. ఓకే, వేర్ ఎస్ ఈక్వల్ టు చుట్టుకొలత బై 2. చుట్టుకొలత ఎంత? 30 బై 2 అంటే ఎస్ వాల్యూ ఎంత? 15 అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఫార్ములాలు సబ్స్టిట్యూట్ చేస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ఎంత? 15. ఎస్ మైనస్ ఏ 15 మైనస్ 12 3, ఎస్ మైనస్ బి 15 మైనస్ 12 3, ఎస్ మైనస్ సి 15 మైనస్ 6 9. సో ఇది 3 3 9 9 81. స్క్వేర్ రూట్ ఆఫ్ 15 ఇంటూ 81. సో 81 స్క్వేర్ రూట్ ఎంత అవుతుంది? 9. 9 రూట్ 15. డాట్ ఆన్సర్ 3. సో దీన్ని రకరకాలుగా చేయొచ్చు, ఇది ఒక పద్ధతి అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 23 అయినా ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ విలువ. ఇది చూడడానికి పెద్ద క్వశ్చన్ లాగా ఉంటుంది కానీ చాలా సింపుల్. సో మనల్ని ఏం అడిగాడు? ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ యొక్క విలువ అడిగాడు. సో ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ హోల్ స్క్వేర్ చేసుకుందాం. ఓకే, ఇది ఎట్లా ఉంది? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ సూత్రం తెలుసు కదా, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఏ స్క్వేర్ ఎంత అవుతుంది ఇప్పుడు? ఎక్స్ స్క్వేర్. బి స్క్వేర్ 1 బై ఎక్స్ స్క్వేర్, 2ab 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 1 బై ఎక్స్. ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ అవుతాయి, 2 మిగులుతుంది. ఓకే, అంటే ఏంది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 వచ్చింది మనకి. కానీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ఎంత ఇచ్చాడు? 23 అని ఇచ్చేసాడు. 23 ప్లస్ 2 అంటే ఎంత అయింది? 25 అయింది. ఓకే, సో మనం కనుక్కుంది ఏంది? ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ హోల్ స్క్వేర్ కనుక్కున్నాం. కానీ మనకు కావాల్సింది ఏంది? ఎక్స్ ప్లస్ 1 బై ఎక్సే. కాబట్టి ఇప్పుడు ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ఏమవుతుంది? రెండింటికి రూట్ చేస్తే అంటే హోల్ స్క్వేర్ మనం కనుక్కుంది, ఇది 25 వచ్చింది. దీనికి రూట్ దీనికి రూట్, రెండింటికి రూట్ పెట్టుకుంటే ఈ రూట్ ఈ స్క్వేర్ క్యాన్సిల్ అవుతాయి. సో దీనికి రూట్ అట్లానే ఉంటుంది. రూట్ 25 ఎంత? 5. కాబట్టి ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ఈక్వల్ టు 5. ఆన్సర్ 4. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రాంబస్ యొక్క కర్ణాలు వరుసగా 16 సెంటీమీటర్లు మరియు 30 సెంటీమీటర్లు అయినా దాని చుట్టుకొలత ఎంత అని అడిగాడు. ఓకే, రాంబస్ అంటే సమచతురస్రం, సమలంబ చతురస్రం. సో ఇట్లా రాంబస్ ఉంటే దీనికి ఏమి ఇచ్చాడు? కర్ణాలు ఇచ్చాడు. ఒక కర్ణం, ఇది ఇంకో కర్ణం. ఓకే, సో ఇది వచ్చేసి ఒక కర్ణం వచ్చి 30 సెంటీమీటర్లు, ఇంకో కర్ణం వచ్చేసి 16 సెంటీమీటర్లు అని ఇచ్చాడు. ఇక్కడ లాజిక్ ఏంటంటే
ఈ రాంబస్ యొక్క కర్ణాలు పర్పెండిక్యులర్గా ఉంటాయి అన్నమాట. అంటే ఈ రెండు కర్ణాల మధ్యలో 90 డిగ్రీస్ యాంగిల్ ఉంటుంది. కాబట్టి సో ఇది 30 సెంటీమీటర్స్ అన్నాడు కాబట్టి సో దీంట్లో సగం ఎంత అవుతుంది? 15 అవుతుంది. ఇది 16 అన్నాడు కాబట్టి దీంట్లో సగం ఎంత అవుతుంది? 8 అవుతుంది. అంటే ఇప్పుడు మనకి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏర్పడింది. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకే, ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మనకి ఏర్పడింది. ఈ కొలత 8, ఈ కొలత 15. ఇప్పుడు మూడో కొలత కనుక్కోవాలి. పైథాగరస్ సిద్ధాంతం మనకు తెలుసు కదా. మూడో కొలత ఎంత అవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ 8² ప్లస్ 15². అంటే 864, 15 15లో 225. యాడ్ చేస్తే 9, 8, 2 289 వచ్చింది. స్క్వేర్ రూట్ ఆఫ్ 289 అంటే 17. కాబట్టి ఇప్పుడు మూడో భుజం వచ్చేసింది. ఏంటది? 17 కొలత. సో రాంబస్లో అన్ని భుజాలు సమానం. అన్ని భుజాలు సమానం కాబట్టి దాని చుట్టుకొలత ఎంత అవుతుంది? 17 × 4. 17 4లు 68. కాబట్టి ఆన్సర్ 68. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక క్రమ వృత్తాకార స్తూపం యొక్క భూ వ్యాసార్థం 7 సెంటీమీటర్లు మరియు దాని ఎత్తు 14 సెంటీమీటర్లు అయినా దాని పక్కతల వైశాల్యం ఎంత అని అడిగాడు. దాని పక్కతల వైశాల్యానికి ఫార్ములా 2πrh. ఓకే, సో రెండు రకాల వైశాల్యాలు ఉంటాయి. స్తూపం అంటే ఇట్లా ఉంటుంది, స్తూపము. ఓకే, సో దీని వ్యాసార్థము అదేవిధంగా హైట్ ఇచ్చాడు. ఈ రెండు ఇచ్చినప్పుడు దాని పక్కతల వైశాల్యం ఎంత అవుతుందంటే 2πrh. 2 × 22/7 పై వాల్యూ ఇంటూ ఆర్ ఎంత? 7 × h 14 14. 7 7 క్యాన్సిల్ అవుతుంది. ఇవన్నీ మల్టిప్లై చేసుకోవడమే. 44 × 14. 14 4 56, 14 4 56, 5 61, 616. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ వాల్యూ బి వాల్యూ ఇచ్చాడు. 5a మైనస్ బి కనుక్కోమన్నాడు. 5a అంటే వీటన్నిటిని 5తో మల్టిప్లై చేయాలి. 5 3 15, 15x² మైనస్ 5 2 10, 10xy ప్లస్ 5 5y². ఓకే, సో 5తో మల్టిప్లై చేస్తాం. తర్వాత మైనస్ బి అన్నాడు. కాబట్టి వీటన్నిటికీ మైనస్లు యాడ్ చేసుకోవాలి. సో మైనస్ 5x² మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ 3xy. తర్వాత మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ 2y². సో ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది? 10x², తర్వాత మైనస్ 10 ప్లస్ 3 అంటే -7, -7xy ప్లస్ 7y². కాబట్టి ఆన్సర్ 3 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. స్క్వేర్ రూట్ ఆఫ్ క్యూబ్ రూట్స్ ఇచ్చాడు. క్యూబ్ రూట్ ఆఫ్ -512/729 ప్లస్ క్యూబ్ రూట్ ఆఫ్ 64/343 విలువ ఎంత అని అడిగాడు. సో దీనికి క్యూబ్ రూట్స్ తెలిస్తే మనం ఈజీగా చేసేయచ్చు. క్యూబ్ రూట్ ఆఫ్ 512 అంటే 8 అనమాట. -512 అన్నాడు కాబట్టి -8 డివైడెడ్ బై క్యూబ్ రూట్ ఆఫ్ 729. క్యూబ్ రూట్ ఆఫ్ 729 అంటే 9 వాల్యూ. అది 9 × 9 × 9. క్యూబ్ రూట్ అంటే ఏం లేదు, 3 సార్లు మల్టిప్లై చేయడమే. 9 × 9 × 9 మల్టిప్లై చేస్తే 729 వస్తుంది. ప్లస్ 64 అంటే 4 4 16 4 44. 3 సార్లు 4ని మల్టిప్లై చేస్తే వస్తుంది. కాబట్టి 4 డివైడెడ్ బై 343 అంటే 7ని 3 టైమ్స్ మల్టిప్లై చేస్తే వస్తుంది. 7 49 × 7 వేస్తే 343 వస్తుంది బై 7. ఇది తెలిసినాక ఇంకా ఈజీనే. 9 7 63 ఎల్సిఎం. 9 7 7 8 56 మైనస్ 56 ప్లస్ 7 9 9 4 36 ఇంత -20/63. కాబట్టి ఆన్సర్ 1. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక చతురస్రం యొక్క వైశాల్యం 49 చదరపు సెంటీమీటర్లు. చతురస్రం వైశాల్యానికి ఫార్ములా ఏంది? a². ఒక చతురస్రం వైశాల్యం 49 చదరపు సెంటీమీటర్లు అని ఇచ్చాడు. ఓకే, అంటే దాని భుజం ఎంత అవుతుంది? భుజం 7 అవుతుంది. సో దీని చుట్టుకొలతకు సమానమైన చుట్టుకొలత అన్నాడు. అంటే ఈ చతురస్రం చుట్టుకొలత ఎట్లా కనుక్కోవాలి? 4a అంటే 4 × 7 7 4 28. సో 28 సెంటీమీటర్ల చుట్టుకొలత ఉంది ఈ చతురస్రానికి. సో ఇంతే చుట్టుకొలత గల ఒక దీర్ఘచతురస్రం ఉందంట. ఇంతే చుట్టుకొలత గల దీర్ఘచతురస్రం. దీర్ఘచతురస్రం చుట్టుకొలతకి ఫార్ములా ఏంది? 2 × l + b. సో ఇప్పుడు ఇంతే అన్నాడు కాబట్టి 2 × l + b = 28 సెంటీమీటర్లు. సో దీంట్లో పొడవు ఇచ్చేసాడు.
9.3 అని 2 ఇంటూ 9.3 ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 28 సెంటీమీటర్లు అని ఇచ్చాడు. మనం ఏం కనుక్కోవాలి? వెడల్పు కనుక్కోవాలి. ఓకే, ఇప్పుడు ఈ 2 అటు పోయింది అనుకోండి, ఈ 2 ఇటు వస్తే ఏమవుతుంది? డివైడెడ్ బై అవుతుంది. కాబట్టి 9.3 ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 14. కాబట్టి బి వాల్యూ ఎంత అవుతుంది? 14 మైనస్ 9.3 అంటే 4.7. అట్ ఆన్సర్ 1. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ ఈజ్ టు బి ఈజ్ ఈక్వల్ టు 3:4 అన్నాడు. అంటే ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు 3/4 అని రాసుకోవచ్చు. కాబట్టి ఏ వాల్యూ ఎంత అవుతుంది? 3 అవుతుంది. బి వాల్యూ 4 అవుతుంది. సో ఈ వాల్యూస్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేయడమే. 3 ఇంటూ 3 ప్లస్ 2 ఇంటూ 4 ఈజ్ టు 2 ఇంటూ 3 ప్లస్ 5 ఇంటూ 4. 3 3 9 ప్లస్ 4 8, 2 3 6 ప్లస్ 5 4 20. అంటే ఎంత అవుతుంది? 17:26. ఇంకా చివరి ప్రశ్న చూద్దాం. 2 పవర్ n మైనస్ 5 ఇంటూ 5 పవర్ n మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 5 అయినా n క్యూబ్ విలువ ఎంత అని అడిగాడు. దీన్ని సింపుల్ కనుక్కోవాలంటే ఆన్సర్ టు క్వశ్చన్ రావాలి. ఆన్సర్లో క్యూబ్ రూట్స్ ఏమున్నాయో చూద్దాం. ఆన్సర్లో క్యూబ్ రూట్స్ ఏమున్నాయంటే 64 ఒకటి ఉంది, 4 4 16 4 64, n వాల్యూ 4, 125 ఉంది, 5 5 25 125, ఈ రెండు ఉన్నాయి. సో ఈ వాల్యూస్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే రిజల్ట్ వాల్యూ కరెక్ట్గా వస్తుందో లేదో చూస్తే సరిపోతుంది అనమాట. ఇప్పుడు n క్యూబ్ 125 అయితే n వాల్యూ ఎంత? 5 కదా. 5 సబ్స్టిట్యూట్ చేయండి. 5 మైనస్ 5 0, 2 పవర్ 0 ఎంత? 1. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 5 మైనస్ 4 1, ఎంత అయింది వాల్యూ? 5. ఓకే, 1 ఇంటూ 5 ఎంత? 5. కాబట్టి ఆన్సర్ కరెక్ట్గా వచ్చింది కదా. కాబట్టి ఆన్సర్ 3. సో ఇటువంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఆన్సర్ టు క్వశ్చన్ వస్తే మనకి ఫాస్ట్గా సాల్వ్ అవుతుంది. ఓకే, ఇవి మనకి 19th జనవరి మార్నింగ్ సెషన్లో ఇచ్చిన మ్యాథమెటిక్స్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి రెఫర్ చేయండి, షేర్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ.